నువ్వు యేసయ్యకు ప్రార్థన చేస్తే రాజమండ్రిలో ఉన్న వాళ్ళందరూ ప్రార్థన చేసిన, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ప్రార్థన చేసిన, తమిళనాడులో ఉన్న అరవళ్ళు ప్రార్థన చేస్తున్నా, ప్రపంచంలో ఎన్ని భాషల వాళ్ళు ఉన్నారో అన్ని భాషల వాళ్ళు అన్ని భాషల్లో ఒకేసారి ప్రార్థన చేసినా కూడా అందరి ప్రార్థన ఒకేసారి వినగలిగినంత గొప్ప దేవుడు మన దేవుడు. అందరి ప్రార్థన స్పష్టంగా ఆయన చెవుల్లో చూస్తుంది. అది చూడండి, అక్కడ మిక్సర్ అంటారు, అవి పెద్ద పెద్ద పెట్టారు చూసారా, అందులో కొన్ని ఛానల్స్ ఉంటాయి ఇలాగా. ఆ ఛానల్స్లో ఒక దాంట్లో గిటార్ వెళ్తుంది, ఒక దాంట్లో తబలా వెళ్తుంది, ఒక దాంట్లో పాట పాడే వాళ్ళు వెళ్తారు, ఒక దాంట్లో మీ స్వరాలు వస్తాయి, కానీ అన్నీ కలిపి క్లీన్గా వెళ్తాయి. కాబట్టి ఒకదాన్ని ఒకటి క్లాష్ అవ్వదు. దేవుని దగ్గర ఎన్ని ఛానల్స్ ఉన్నాయంటే నీ కోసం ఒక ప్రత్యేకమైన ఛానల్ ఉంది. నువ్వు వార్తల బూజు పట్టిపోయి ఉంది. అది నువ్వెప్పుడు దేవుణ్ణి అడిగావా? నా నామములో మీరేడు అడిగినా ఇస్తానన్నాడు ప్రభు. అడుగుడి మీకు ఇవ్వబడును. మన ప్రార్థన స్పష్టంగా వింటాడు. కానీ మన హృదయంలో పాపం ఉంటే మన ప్రార్థన కప్పు దాటి బయటికి వెళ్ళదు. విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తే మన ప్రార్థనానికి చేరుతుంది. ఇంకో గొప్ప సంగతి తెలుసా? మనందరి ప్రార్థన విని చాలామంది చాలా భారాలు చెప్పారు, నేను ఒకటొకటి తీర్చుకుంటూ వెళ్తాను అండవు. మన విన్నపత్రాలు ఆఫీస్ తీసుకెళ్తే ఇంత పెద్ద ఫైల్ పెట్టుకుంటాడు. నా ఫైల్ వచ్చిందా అంటే ఇంకా రాలేదమ్మా. చాలా మంది ఉన్నారు, సంవత్సరం 2 సంవత్సరాలు, కొంతమంది మన చచ్చిపోయిన తర్వాత తీస్తారు ఫైల్. కానీ యేసయ్య అట్ట కాదు. ఒకేసారి ఆపత్కాలంలో నాకు మొరపెట్టు, 6 నెలల తర్వాత నేను ఉత్తరమిస్తానన్నాడా? 6 నెలల తర్వాత కాదు, లారీ వచ్చి గుద్దేస్తుంది, చచ్చిపోతారని తెలిసిపోయింది, కన్ను అట్టేస్తే ఆ టనేటప్పటికి అయిపోద్ది యాక్సిడెంట్. ఎంతసేపడుతుంది యాక్సిడెంట్కి? ఆ టనేటప్పుడు యేసయ్యా అను. కళ్ళు తెరిచేటప్పటికి లారీ కింద ఉంటావు, లారీ పక్కన ఉంటావు, లేకపోతే లారీ పోయి గుద్దుకొని అక్కడ ఉంటుంది, నువ్వు అక్కడ కూర్చొని ఉంటావు. హల్లెలూయా. ఎందుకు? ఆ ఆపదలో నువ్వు వేసిన మొర అప్పుడే ఆయనకి చేరింది. ఆయన తన దూతలను పంపి నిన్ను తప్పించేశాడు. నిన్ను ఒక్కడనే కాదు, ఒకేసారి ఎక్కడెక్కడ ప్రసవ వేదన పడుతూ, ఇక నేను బిడ్డలు కనలేను, నా ప్రాణం పోతుంది, అమ్మా నడుస్తారు చూడండి పాప గర్భవతులు, అమ్మా అనే బదులు వేసేయానండి అంతే. సావు చక్కటి బిడ్డకు జన్మం ఇస్తావు. అనుక్షణం దేవుడు తనకు మొరపెట్టే వారందరికీ జవాబులు ఇస్తున్నాడు. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన, క్రీస్తు యేసును నరుడు.